హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ధైర్యే సాహసే బామ్మ కామెడీ కథ సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. మనవడు చెప్పిందే తరువాయి మీనాక్షమ్మ హుషారుగా తిరుపతి ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చకచకా కానిచ్చేసింది. పోషాణం సైజులో ఉన్న 2 సూట్ కేసులు, వాటి పక్కనే అరడజన్ సిమెంట్ గోతాలు లాంటి బ్యాగులు చూసి సంజు హడలిపోతూ, ఏంటే బామ్మ ఇవన్నీ? కొంప తీసి నన్ను దిక్కులేని వాడిని చేసి నువ్వు తిరుపతి కొండ మీద సెటిల్ అయిపోదామని డిసైడ్ అయ్యి బిజాణ మొత్తం సర్దేసుకోలేదు కదా? కంగారుగా అడిగాడు. మనవడి మొహంలో భయం చూసి చిద్విలాసంగా నవ్వింది మీనాక్షమ్మ. పిచ్చినాన్న, నిన్ను అమ్మ చేతిలో పెట్టే వరకు నేను ఎక్కడికి వెళ్తానురా? దురభారం ప్రయాణం కదా, నేనేమో ఆకలికి అస్సలు ఉండలేను. అందుకే దారిలో తినేందుకు కాసని లడ్డూలు, కారం బూందీ, కజ్జికాయలు, కాజాలు చేసి సర్ది పెట్టానంతే. సంజు కళ్ళు ఆశ్చర్యంతో ఆల్చిప్పలంతా వెడల్పోయాయి. బాప్రే, మనం తిరుపతి నుంచి తిరిగి వచ్చేలోగా ఈ గోతాల్లో ఉన్న స్వీట్లు హాట్లు మొత్తం ఒక్కదారి మీద ఆగించేస్తావా? అప్పుడు నువ్వు కాలినడకన కొండెక్కడం కాదే, ఏకంగా అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిందే. ఊరుకాని ఊరిలో నీకేమైనా అయింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? మీనాక్షమ్మ మూతి 3 వంకర్లు తిప్పి, చాలే ఊరుకో, అవను పట్టుకుని వసంతాలు అన్నట్టు నీకెప్పుడు నాతో పరాజకాలే. అయినా ఇవన్నీ మన ఇద్దరి కోసమే కాదు. అంత పెద్ద భోగిలో ముసలి ముతక పిల్ల జల్ల బోల్డంతమంది పాసింజర్లు ఉంటారు కదా. ఎంచక్క వాళ్ళందరికీ తలో 4 పంచిపెట్టచ్చు. దానం ధర్మం వేదాల నీతిసారం అన్నాడు సినిమా కవి. పైగా వెళ్ళేది తీర్థయాత్ర కాబట్టి పుణ్యం పురుషార్థం మరి కాస్త దండిగా దక్కుతాయని నా ఆశ. చిరుతిళ్ల పంపకంలో దాగిన ధర్మసూక్ష్మాల్ని, అంతరార్థాన్ని వివరించింది. సంజు ఓహో అలాగా అన్నట్లు తలూపి, ఇలా జంతికలు కజ్జికాయలు దానం చేసి స్వర్గంలో సీటు రిజర్వేషన్ చేయించుకోవాలని ప్లాన్ చేసావన్నమాట. అయితే ఓకే, కానీ ఇంత భారీ లగేజీ అంత బుజ్జి ఆటోలో పట్టదేమోనే. పోనీ ఓ లారీ తెమ్మంటావేంటి? రాబోయే నవ్వును పెదాల మధ్య బిగబడుతూ అడిగాడు. మీనాక్షమ్మ ఒకంత సీరియస్గా చూసి, సర్లే, ఇలా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఆలస్యం చేస్తే ఆ రైలు కాస్త ఊరు దాటేస్తుంది. లారీ తెస్తావో గూడ్స్ బండి తెస్తావో నీ ఇష్టం, ప్రయాణం మాత్రం సజావుగా సాగాలంతే. వెళ్ళు అంటూ మనవణ్ణి హడావుడి పెట్టింది. ఆటో రాగానే ఇద్దరు లగేజ్ మొత్తం సర్దేసి అతి కష్టం మీద వాటి మధ్య ఇరుక్కుని అరగంటలో రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ప్లాట్ఫారం మీద లగేజీ చుట్టూ పరుచుకుని సూట్ కేసు మీద సెటిల్ అయిన మీనాక్షమ్మ అరగంట అయినా రైలు రాకపోయేసరికి దిక్కులు చూస్తూ, మనం రావడమే లేట్ అనుకుంటే ఈ దిక్కుమాల రైలు ఇంకా లేట్ అయిందేమిట్రా? విసుగ్గా అంది. సంజు నవ్వుతూ, రైలు టైంకి వస్తే ఆశ్చర్యపడాలి కానీ లేటుగా వస్తే ఎందుకే? నీకు జోక్ చెప్పనా? 2 పెద్ద మనుషులు ప్లాట్ఫారం మీద నిలబడి ఉండగా ఒక ట్రైన్ స్పీడ్గా వచ్చి స్టేషన్లో ఆగిందిట. అది చూసి వాళ్ళలో ఒక ఆయన బోల్డంత ఆశ్చర్యపడిపోతూ, ఏమో అనుకున్నాను, మన రైల్వే శాఖ చాలా సిన్సియర్గా పనిచేస్తుందండోయ్. హౌరా రైలు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో అని మెచ్చుకున్నట్ట. వెంటనే పక్కనున్న పెద్ద మనిషి నవ్వుతూ, మరీ అంత సంబరపడిపోకండి సార్, ఇప్పుడు వచ్చింది నిన్న ఈ టైంకి రావాల్సిన రైలు. ఈరోజు బయలుదేరిన లంకణాల బండి ఎప్పుడొస్తుందో ఆ పైవాడికే ఎరుక అని క్లారిటీ ఇచ్చాట. ఇది మన దేశంలో రైళ్ల రాకపోకల భాగవతం అంటుండగా మాటల్లోనే తిరుపతి వెళ్ళే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుందన్న అనౌన్స్మెంట్ వినిపించింది. వెంటనే మీనాక్షమ్మ ఒక్క ఉదుటన లేచి రైలు అంత దూరంలో ఉండగానే 2 బ్యాగులు, 1 సూట్ కేసు మనవడికి అందించి మిగిలినవి తను కొన్ని చంకలో ఇంకొన్ని చేతిలో పట్టుకొని ఆగమేఘాల మీద పరుగులు పెట్టింది. ట్రైను స్టేషన్ చివర ఆగడంతో అంత దూరం పెద్దావిడితో పోటీపడి పరిగెత్తలేక ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డ విక్కీ రిజర్వేషన్ కంపార్ట్మెంటు ఎదురుగా కనువిందు చేయడంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ గబగబా ఎక్కి సీట్లో చతికిలబడి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. మనోడు వెనకే తను ఎక్కి లగేజ్ మొత్తం కిందికి నెట్టేసి స్థిమితపడ్డ మీనాక్షమ్మ భోగి నిండా కిక్కిరిసిన జనాలకేసి ఆసక్తిగా చూడసాగింది. ట్రైన్ స్పీడ్ అందుకోగానే విక్కీ లగేజ్ బాధ్యత బామ్మకు అప్పగించేసి మొబైల్ ఆన్ చేసి వీడియో గేమ్స్ ఆడుకోవడంలో మునిగిపోయాడు.
క్షణం ఖాళీగా ఉండటం అలవాట్లేని మీనాక్షమ్మ పక్క సీట్లో నెలల నిండి ఆపసోపాలు పడుతున్న 20 ఏళ్ల అమ్మాయికేసి యగాదిగా చూస్తూ, పుట్టింటికి వెళ్తున్నావమ్మా, తొలి కాన్ప, ఎన్నో నెల అంటూ ఆరా తీసింది. ఆ పిల్ల బిడియంగా తలూపి 9వ నెల నిండుతోంది మా అమ్మగారు అని చెప్పగానే, నీ పక్కన కూర్చున్నది మీ నాన్న అని అడుగుతూనే ఆయన వైపు తిరిగి, ఏమయ్యా, పిల్ల పరిస్థితి చూస్తుంటే ఇప్పుడో ఇంకాసేపట్లోనో పురుడొచ్చేలా ఉంది. తీరిగ్గా ఇప్పుడు ఆ పుట్టింటికి తీసుకెళ్ళేది. నెలలు నిండుతున్న కూతురికి ఇష్టమైనవి చేసి పెడుతూ ఎంత అపురూపంగా చూసుకోవాలి. కడుపుతో ఉన్న పిల్లకు ఎప్పుడు ఏదోటి తినాలనిపిస్తూ ఉంటుంది. కోరిక తీరకపోతే కాళ్ళు మొహం వాచిపోతాయి. ఆ విషయం మగాడివి, నీకు తెలియకపోయినా కనిపించిన తల్లికి ఆ మాత్రం తెలియదు. ఎంతో పరిచయం ఉన్నట్లు చనువుగా మందలించింది. ఆయన చిన్నబుచ్చుకుని, నా బిడ్డకు అంత అదృష్టం లేదమ్మా. నా భార్య చనిపోయి 10 ఏళ్ళయింది. ఆడదిక్కులేని సంసారం. లేవలేని పిల్లను ముందే తీసుకెళ్ళి ఆలనా పాలన నేనేం చూసుకోగలను. ఇప్పుడైనా తొలి కాన్పు పుట్టింట్లో జరగడం ఆనవాయితీ కాబట్టి మా అక్కని ఓ నెల రోజులుండి పురుడు పోసి వెళ్ళమని బ్రతిమాలి ఒప్పించి తీసుకెళ్తున్నాను బాధగా చెప్పాడు. విషయం తెలియక నోరు జారినందుకు నొచ్చుకుంటూ మీనాక్షమ్మ, అయ్యో అలాగా పాపం, ఇలాంటప్పుడే ఆడపిల్లకు తల్లి లేని లోటు తెలిసేది. పోన్లే, మేనత్త తల్లితో సమానం, అన్నీ ఆవిడే చూసుకుంటుందిలే, నువ్వేం దిగులు పడకమ్మా, ఈ టైంలో సంతోషమే నీకు పుట్టబోయే బిడ్డకు సగం బలం అంటూ సీటు కిందున్న డబ్బా తెరిచి, ఇందా ఈ నేతి లడ్డు తీసుకో, నేనే స్వయంగా జీడిపప్పు యాలకులు బాగా దట్టించి చేశాను, ఇవి తిన్నావంటే నీకు చోటా భీము లాంటి కొడుకు పుడతాడు అంటూ ఆప్యాయంగా చేతిలో పెట్టింది. ఆ పిల్ల తీసుకోవడానికి మొహమాటపడడం చూసి తండ్రి, తీసుకో తల్లి, పెద్దావిడ నిన్ను చల్లగా దీవించిస్తున్నారు, కాదనకూడదు అన్నాడు. మీనాక్షమ్మ పనిలో పనిగా రుచి చూడమంటూ ఆయన చేతిలో కూడా 2 లడ్డూలు పెట్టి డబ్బా బ్యాగులో పెట్టబోతూ చుట్టూ ఉన్న పిల్ల మేక తనకేసి ఆశగా చూడడం గమనించి నవ్వుతూ అందరినీ దగ్గరికి పిలిచి తలో 2 పంచిపెట్టింది. నిండు డబ్బా చిటికలో ఖాళీ చేసిన బామ్మ దాతృత్వం చూసి విక్కి పట్టలేనంత విస్మయంతో, అమ్మ బామ్మ, ద్వాపరయుగంలో తను చాలించిన కర్ణుడు ఈ కలియుగంలో మళ్ళీ నీ అవతారం ఎత్తినట్లున్నాడే. రోజంతా కష్టపడి చేసిన అన్ని లడ్డూలు 5 నిమిషాల్లో అవలీలగా దానం చేయగలిగావంటే డౌటే లేదు, నీకు పొద్దుతో కైలాసం గ్యారంటీ మనసులోనే మెచ్చేసుకున్నాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.